బట్ కొంతమంది హీరోయిన్‌లు వాళ్ళ విషయానికొచ్చేసరికి ఎందుకు సార్ అంత ప్రొపగండా అవుతా ఉంటారు? అసలు అది కాస్టింగ్ కౌచ్ అనేది హ్మ్. చాలా డెలికేట్ ఇష్యూ అది. హ్మ్. కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే వెంటనే కంప్లైంట్ చేయడం బెటర్. హ్మ్. ఎవరన్నా ఒక స్త్రీని గానీ, హ్మ్. ఒక పురుషుడిని గానీ హ్మ్. సెక్షువల్ ఫేవర్స్ హ్మ్. అడిగినట్టు తెలిస్తే హ్మ్. ఇమ్మీడియేట్‌గా హ్మ్. వెళ్ళి పబ్లిక్‌లో హ్మ్. కంప్లెయింట్ చేయాలి. హ్మ్. ఇమ్మీడియేట్ బట్ అలా జరగదు కదా ఇప్పుడు అసల. జరగాలి. హ్మ్. ఎందుకంటే జరగలేదనుకోండి, ఇప్పుడు అదే జరుగుతుంది కదా యాక్చువల్లీ. జరగలేదనుకుంటున్నాం. జరగలేదు. ఇప్పుడు కంప్లెయింట్ చేయటం హ్మ్. అనేది జరగకపోతే హ్మ్. జరగట్లేదనుకుంటాం. హ్మ్. అండ్ టు బి వెరీ, వెరీ బ్రూటల్లీ ఆనెస్ట్, నేను ఒక మగవాడిని. హ్మ్. ఆడది పడే కష్టాన్ని 100% అయితే నేను తెలుసుకునే శక్తి నాకు లేదు. హ్మ్. మీకు లేదు. ఇక్కడ కూర్చున్న ఏ మగవాడికి హ్మ్. ఆడది ఫేస్ చేసే డిస్క్రిమినేషన్ తెలుసుకునే శక్తి మగవాడికి ఉండదు. హ్మ్. ఊహించగలగటమే. హ్మ్. ఊహించగలగటమే. తల్లిని కూడా తిడుతుంటాను, నీకేం తెలియదు నోర్మూయ్ అని. హ్మ్. ఆ తల్లి పడే కష్టం ఒకడిని పెంచడానికి, కనడానికి ఎంత కష్టం వాడికి తెలుసు, ఊహించగలడా? హ్మ్. చెల్లిని ఉస్కోవే అంటారు. అక్క మనకి తెలీదు అక్క. మనం ఊరికే అనేస్తాం అది. హ్మ్. ఆడవాళ్ళని మనం కమింగ్ బ్యాక్ టు కాస్టింగ్ కౌచ్, హ్మ్. ఏదో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం జరిగితే ఇమ్మీడియట్‌గా కంప్లెయింట్ చేయడానికి ఇప్పుడు వేదికలు ఉన్నాయండి. హ్మ్. పేరు కూడా తెలియకుండా హ్మ్. నేను ఒక ఆడపిల్లని గనక మిస్‌బిహేవ్ చేస్తే, అమ్మాయిని ఇబ్బంది పెట్టేట్టుగా బిహేవ్ చేస్తే, ఆ అమ్మాయి పేరు తెలియకుండా కంప్లెయింట్ చేసే సిస్టమ్ ఉంది ఇండస్ట్రీలో. అది హ్మ్. వాళ్ళు తెలుసుకోవాలి. హ్మ్. తెలుసుకునేట్టుగా మిగతా ఆడవాళ్ళకి చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు సుప్రియ గారు గాని వాళ్ళందరికీ ఒక ఏదో ఇది ఉంది వాళ్ళకి. హుహు. ఛాంబర్ పెట్టింది. ఎట్లున్న పేరు ఆహ్, చేయటం మంచిది. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా చండాలమైన విషయం. ఎందుకో తెలుసా? డైరెక్టర్ చేయడు. హ్మ్. ఎందుకంటే డైరెక్టర్‌కి సినిమాలో హీరోయిన్ కావాలంటే, ఈ హీరోయిన్ వల్ల యాక్టింగ్ వచ్చా? లేకపోతే హీరోయిన్ సరిగ్గా చేస్తుందా? ఈ అమ్మాయి కోసం జనాలు టికెట్లు దిగుతాయా? అవి హ్మ్. చూసుకుంటాడు అతను. అవును. ఆ డైరెక్టరు రిప్రజెంటేటివ్స్ మేము. హ్మ్. ఆ డైరెక్టర్ గారు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరిలా చేస్తే ఆ డైరెక్టర్ గారి దగ్గరికి పంపిస్తా. హ్మ్. మీరు నాతో ఇలా ఉంటే ఆ డైరెక్టర్ దగ్గరికి పంపిస్తా. లేదా ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తా. ఈ టాప్ పీపుల్ ఉంటారు కదా! డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కెమెరామెన్, దే నీడ్ ద సక్సెస్. హ్మ్. లేకపోతే టాలెంట్. వాళ్ళకి టాలెంట్ కావాలి. అరౌండ్ దెమ్. వాళ్ళ చుట్టూ. దగ్గరుండే ఈ ఉంటారు కదా! హ్మ్. పారాసైటిక్, హ్మ్. వీళ్ళు చేసే పనులవుతాయి సాధారణంగా. హ్మ్. సో, వాళ్ళ నుంచి మనం ఆ తోడేళ్ళ నుంచి బయటపడాలి. హ్మ్. అదేను చిన్న చిన్న వాటికి లొంగిపోకూడదండి. హ్మ్. నీకు సినిమా ఛాన్స్ ఇస్తాం హీరోయిన్‌కి, అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందా? హ్మ్. అసలు ఆ సినిమా కథ ఏంటి? నువ్వు హీరోయిన్ అవుదాం అనుకొచ్చినప్పుడు, యాక్టర్ అవుదాం అనుకుంటూ కథ గేజ్ చేయాలి. వీళ్ళు కూడా హ్మ్. కాన్స్టెంట్‌గా మెలకువగా ఉండాలి ఆడవాళ్ళు. ఇతని వల్ల మనకు హానా, కీడా, ఉపయోగమా అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. యెస్. అమాయకంగా మాట్లాడుతుంటే పిల్లల్ని పెద్దవాళ్ళు కూడా తర్ఫీదు చేయాలి. హ్మ్. ఈ ఇండస్ట్రీకి అయితే ఇంకా బెటరు. ఇండస్ట్రీకి వచ్చిన ఆడవాళ్ళకి ఏమన్నా క్లాసెస్ ఉన్న యూట్యూబ్‌లో పెద్ద ఇంకా సీనియర్ విమెన్ ఉంటారు కదా! వాళ్ళు యూట్యూబ్ క్లాసెస్ పెట్టినా బెటర్.